హాయ్ హలో అండి. ఈరోజైతే మా వారి కోసం ఈ మెనూలు అయితే చెప్తున్నాను. ఇవి మనం బాగా వేయించేసుకొని ఉప్పు కలుపుకొని తినొచ్చు, లేదంటే బాగా వేపుకున్న తర్వాత వాటర్ పోసి ఉడికించుకొని బెల్లం వేసుకొని కూడా తినగా అయితే వీటిని కొన్ని అయితే బాండీలో వేసుకొని 2 సార్లుగా అయితే వేయించుకుంటున్నాం. ఇంకా ముందే నేను వేయించాను చాలా అయితే. ఇదైతే మిగతావి అయితే వేయించుకుంటే ఫ్లేమ్లో మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి నిదానంగా, లేదంటే ఇవి పైన వెళ్ళిపోతాయి కానీ లోపల అయితే వేగవు. సరేనా, మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకున్న వాటిని 2 గింజలు అయితే నోట్లో వేసుకొని వేగినాయో లేదో ఒకసారి అయితే చూద్దాము. ఇవైతే ఇంకొంచెం వేగాదు, ఇంకా కొంచెం స్లో మంటలో వేగాలనుకుంటే మనం దీంట్లో కొంచెం వాటర్ చిలకరించుకొని వేయించుకుంటా ఉంటే ఇంకా లోపల కాన వేగి బాగా టేస్ట్ వస్తాయి. ఇప్పుడైతే కొంచెం బాటిల్ మూత వాటర్ అయితే ఇంట్లో వేసేసి సార్ అయితే కలిపేసేసుకున్నాం. ఈ కడికి కూడా ఇంకొంచెం బాగా వేగుతాయి అన్నమాట. ఇవి బాగా వేయించుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆడితే ఇప్పుడైతే ఇంకొకటి అయితే చూద్దాము. క్రంచీగా వేగినాయి. వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసేస్తుంది. వేసి పెట్టుకున్నాము. వీటికి కూడా ఇవి కూడా వేసేస్తాం. ఇలా అన్నీ వేయించేసుకొని వీటిని అయితే ఆరబెట్టేసుకున్నాం. మనము ఇలా వేయించేసుకున్న మెనువుల్ని ఇప్పుడైతే ఉడకబెట్టుకున్నాం. ఉప్పు వేయించుకున్న మెనువులను అయితే ఇలా కుక్కర్లో అయితే వేసేసుకొని సరిపడా వాటర్ పోసుకుందాం. కల్లుప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చేసుకుందాం. ఇలా అయితే ఈ పప్పునంతా గిన్నెలోకి వేసుకొని బెల్లం అయితే కలుపుకుందాం. దీంట్లోకి అయితే ఎంత బెల్లం కావాలో చూసుకొని బెల్లం అయితే కలిపేసుకుందాం.